హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్. నిన్న అంటే డేట్ వచ్చేసి జూన్ 16th వ్లాగ్ అండి. వ్లాగ్స్ అన్నీ 4 డేస్ లేట్గా వస్తున్నాయండి. అలాగే మన ఛానల్లో ఇప్పటి నుంచి అన్ని అప్డేట్స్ లేట్గా వస్తాయి. ఎందుకు అంటే నేను చాలా బిజీగా ఉంటున్నాను. సో అందుకనేసే నేను కొన్ని వీడియోస్ని ఎక్కువగా షూట్ చేసుకుని అయితే ఉంచుకుని వాటినైతే గ్యాప్ లేకుండా పెట్టాలి అన్నట్టుగా నేను పెట్టుకుంటూ వస్తున్నానండి. నా గోల్ ఒక్కటే, వారంలో ప్రతిరోజు లాంగ్ వీడియోస్ పెట్టాలి. దాని మీద నాకు రెవెన్యూ ఎంతో కొంత జనరేట్ అవుతుంది. ఇప్పుడు అది నాకు చాలా 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 అవసరం ఉందండి. సో నేను అప్డేట్స్ అయితే లేట్గా ఇస్తున్నాను. అంటే నాకు వ్లాగ్స్ పెండింగ్ ఉండిపోతున్నాయి అన్నమాట. సో అది కూడా నాకు ఒక అందుకు మంచిదే అవుతుంది. ఒకరోజు నేను బిజీగా ఉన్నా కూడా ఆల్రెడీ ఎడిట్ చేసిన వ్లాగ్స్ అయితే పెట్టుకోవడానికి నాకు చాలా హెల్ప్ అవుతుందండి. సో నా లైఫ్ అప్డేట్స్ మీకు ఆల్రెడీ తెలిసిపోయినా కూడా మీరు నా వీడియోస్ని చూడడం అయితే మానొద్దు. ఎందుకంటే కమింగ్ వ్లాగ్స్ని చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటున్నానండి నేను. అవి ఎప్పుడు చూసే ఎడిటింగ్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి మంచిగా ఎడిట్ చేస్తూ నేనైతే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో మీరు ఆ వ్లాగ్స్ అయితే మిస్ కావద్దు. నేను లేట్గానే పెడతాను షూర్గా. అది ఒక 4-5 డేస్ అన్ని అప్డేట్స్ లేట్గానే వస్తాయండి. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఈరోజు లేవడంతోనే చాలా చాలా గుండె భారంతో లేసానమాట. కంగారుగా ఉంటుంది, బాధగా ఉంటుంది. నాకు ఫుల్ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి. రీజన్ ఏంటి అంటే మేబీ పీరియడ్ దగ్గరకు వచ్చేసింది డేటు. అందుకో ఏమో ప్రతి చిన్నది కూడా నాకు చాలా పెద్ద దానిలాగా అనిపిస్తుంది. ప్రతి చిన్న ప్రాబ్లమ్ కూడా దేనికి ఎందుకు ఇంత వర్రీ అవుతాము అని అన్న ప్రాబ్లం కూడా నాకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. నాకు ఫుల్ మూడ్ స్వింగ్స్ వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, గట్టిగా అరవాలనిపిస్తుంది, గట్టిగా ఏడవాలనిపిస్తుంది. ఇలా ఉంది నాకు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నిజంగా నా భర్త కాబట్టి నిజంగా నా మూడ్ స్వింగ్స్ని తట్టుకుంటున్నాడేమో అనిపిస్తుందండి. మా ఆయన బాబా తల్లి నీకు పీరియడ్ ఎప్పుడైపోద్దమ్మా అని అడుగుతున్నారండి. అంత రేంజ్లో వస్తాయి నాకు మూడ్ స్వింగ్స్ అయితేని. సో ఇంకా అసలు ఈరోజు మా వారిని చాలా బాధ పెట్టాను. సారీ శ్రీవారు, చాలా చాలా సారీ నీకు. ఎంత బాధ పెట్టేశానో కదా ఈరోజు నేను. గట్టిగా ఏడ్చానండి. ఏడ్చిన తర్వాత నాకు అప్పుడు రిలాక్స్డ్గా ఉంది. సో ఎందుకు ఏంటి అన్నది అంతా మీకు ఈ వ్లాగ్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు టిఫిన్ అవి చేసేసామండి. మార్నింగ్ 10 o'clockకే పిల్లలిద్దరికి అబాకస్ క్లాస్ జరుగుతుంది. హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేము గృహప్రవేశం పెట్టుకున్నాం కదండి. ఆ రోజులు చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. మేము కంప్లీట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలి, బట్టల షాపింగ్కి వెళ్ళాలి, ఇంకా కిరాణా సరుకులు కొన్ని కొనాలి, రిలేటివ్స్ అవి వస్తున్నారు కదా, కూరగాయలు సంత చేయాలి. ఇలాగ చాలా పనులు, 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. కెమెరామ్యాన్ కోసం వెళ్ళాలి ఇలాగా. సో నేను ఇప్పుడు ఫస్ట్ అయితే మా హస్బెండ్ని రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్ళొద్దాం అంటున్నానండి. సో రిటర్న్ గిఫ్ట్స్ కోసము మొన్న ఒక సబ్స్క్రైబర్ అగరోమెక్ అంటండి, స్టీల్ ఇండస్ట్రీ అంటది, పెద్దది కంపెనీ. సో అక్కడ చాలా రకాల రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, స్టీల్లో ఉంటాయి, ఇంకా నీకు ఏం కావాలన్నా అన్నీ ఉంటాయి, అన్ని రేట్స్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూడు బావని అని అన్నారండి. మా వారు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. ఇప్పుడు టైం అయితే 6:30 అలా అయిపోతుందండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. మరి ఇంటికి ఏ టైంకి వస్తానో, ఎప్పుడు వంట చేస్తానో, ఎప్పుడు తింటామో తెలియదు. కానీ ఇంకా ఇంట్లో నేను చేయాల్సిన చాలా పనులు ఉన్నాయండి. ఫస్ట్ అయితే మేము రిటర్న్ గిఫ్ట్స్కి అయితే వెళ్తున్నాము. సో ఏం సెలెక్ట్ చేసాము, ఏమేమి చూసాము అన్నీ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అండి, అగ్రోమెక్ అంట. ఇది సనత్ నగర్ అండి. మేము గూగుల్లో లొకేషన్ చూసుకుంటూ ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే అసలు స్టీలు దగదగా మెరిసిపోతుందండి. ఎంత అదేంటి వెండి కన్నా ఎక్కువ మెరుపుందేమో ఈ స్టీల్ కనిపించింది అనమాట. సో ఇక్కడికైతే వచ్చాము.
చాలా రకాల బాక్సెస్ ఎన్నో మోడల్లో ఉన్నాయి, ఎన్నో సైజెస్లో అయితే ఉన్నాయండి. సో ఇంకా మేము ఈ బాక్సెస్ అయితే చూస్తున్నాము. బాక్సెస్ పైన ఏ బాక్స్ ఎంత కాస్ట్ ఉంది అన్నది రేటు కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ నాకు తెలిసి హోల్సేల్గా తీసుకెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు సింగిల్ పీసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చేమోనండి, నాకు ఐడియా లేదు. నేనైతే మాత్రము రిటర్న్ గిఫ్ట్స్ కొనడానికి అయితే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. మేము మొత్తము 150 మెంబర్స్ అనుకుంటున్నామండి. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వం కదండి. ఫ్యామిలీలో ఒక్కోసారి ముగ్గురు వస్తారు, ఇద్దరు వస్తారు, అలా వస్తారు కదా. ఫ్యామిలీకి ఒకటి కింద అయితే మేము లెక్కేసుకున్నాము. ఎందుకైనా సేఫ్ సైడ్ అనేసి 150 అయితే తీసుకోవాలి అనుకుంటున్నామండి. సో 150 స్టీల్ బాక్సెస్ కోసం అయితే ఇక్కడికైతే వచ్చాము. నాకు చాలామంది సజెషన్ అయితే ఇచ్చారు, అందరిలాగా ఎందుకు, కొంచెం డిఫరెంట్గా తీసుకోవచ్చు కదా, ఎప్పుడు స్టీల్ బాక్సులు లేకపోతే స్టీల్ డబ్బాలు ఇలాంటివి కాకుండా ఇంకా ఇప్పుడు దీపారాధనకి కుందులు ఇలా ఇస్తున్నారు కదా, లేకపోతే మనము గాజులో కూడా ఇవ్వచ్చు కదండి, ఇలా చెప్పారు. బట్ మా వారికి అస్సలు ఇష్టం లేదు. మా వారంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఉంటారన్నమాట. పాత పద్ధతులే ఫాలో అవ్వాలి, ఇవన్నీ అవసరం లేదు, అందరూ చక్కగా స్టీల్ ఇచ్చుకునేవారు కదా అప్పట్లో, మనము అలాగే ఇద్దాం అన్నట్టు మా వారికి అయితే అనిపిస్తుంది. సో మా వారికి అయితే బాగా ఫిక్స్ అయిపోయారండి. నేను ఏది చెప్పినా వినాలి అనుకోవట్లేదు, చాలా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆయన అయితే స్టీల్ బాక్సే ఇవ్వాలి అనుకుంటున్నారు, లేదా స్టీల్ డబ్బా లాంటిది అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అది కూడా మంచి క్వాలిటీది ఇవ్వాలనుకుంటున్నారండి. తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అనేసి అదే మెత్తగా ఉండి ఇలాంటి సొట్లు పడిపోయి స్టీల్ ఇవ్వాలి అని ఆయన అనుకోవట్లేదు. సో గట్టి డబ్బాలే చూద్దాము, ఇచ్చేది మంచిది ఇద్దాము, మా ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు కదా 120 మెంబర్స్ అనేసి అన్నారనమాట. సో ఇంకా ఆ స్టీల్ డబ్బాల కోసం అయితే చూస్తున్నామండి. ఇక్కడ చూస్తూ ఉండగా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది వచ్చి నన్ను కలిశారనమాట. వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ కేజీ సేల్ రన్ అవుతుందండి. సో ఏంటే ఇప్పుడు బాక్స్ మీద మనకి 130 రూపీస్ ఉందనుకోండి, అలాగా మీకు 4 బాక్సెస్ వస్తాయేమో కేజీకి, తక్కువ బరువులో తీసుకుంటే మీకు 4-5 బాక్సెస్ వచ్చేస్తాయండి, 4 బాక్సులు 130 రూపీస్ అలాగే పడుతుంది అని అన్నారనమాట. నేను ఇంకా అబ్బా ఇలా అయితే ఎంత మంచిది, చాలా తక్కువ డబ్బులతోనే మేము రిటర్న్ గిఫ్ట్స్ కొనేసుకోవచ్చు కదా అనేసి అనుకున్నానండి. ఆ తర్వాత నేను కొన్ని డబ్బాలవి సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు, కేజీ సేల్ ఉంది నిజమే, కాకపోతే అది స్టీల్ బాక్సెస్ పైన కాదు, మంచినీళ్ళ గ్లాసులు అదే గ్లాసెస్ ఉంటాయి కదా వాటికిని, అలాగే స్టీల్ ప్లేట్స్కి మాత్రమే ఉందండి కేజీ సేలు. ఈ బాక్స్ మీద ఎంత రేట్ అయితే ఉందో అంత రేటు ఫిక్స్డ్ అన్నారు. సరే అయితే ఫిక్స్డ్ అంటున్నారు కదా, మేము 150 తీసుకుంటున్నాం కదా, ఎక్కువ కొంటున్నాం కాబట్టి మీరు మాకు ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా అని అడిగామండి. డిస్కౌంట్ ఏమి ఇవ్వరంటే అండి, మనము ఎన్ని కొన్నా సేమ్ కాస్ట్ పడుతుందంట. కానీ మనకి ఇన్ని ఐటమ్స్ తీసుకున్నందుకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారంట. లైక్ కప్పుల సెట్ కానీ లేకపోతే ప్లాస్టిక్వి ఏదైనా ఒకటి గిఫ్ట్ కింద ఇస్తాము అనేసి చెప్పారండి. సో ఇంకా మాకు రేట్లు ఎక్కువగానే అనిపించిందండి. చిన్న చిన్న బాక్సెస్ కూడా 160, 180 అలా ఉంది. మనకి గిఫ్ట్లకే మళ్ళీ చాలా డబ్బులు అయిపోతాయి కదా అనేసి ఇంకా నేను మా వారు ఏమనుకున్నామంటే, నేను అన్నాను మా వారికి, కాదండి స్టీలే కాదు, ఇక్కడ ఇంకా ప్లాస్టిక్ ఉంది, గాజు ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా ఇక్కడే మనకి బ్రాస్లో కూడా ఉన్నాయండి. సో అవి కూడా ఏమన్నా చూసొద్దాము, ఇవి ఒక్కటే ఫిక్స్ అయిపోద్దు, ఒక్కసారి ఒక్క లుక్ వేద్దాము అనేసి మా వారిని అన్నానండి. సో బ్రాస్ అయితే అసలు చూడడానికి వెళ్ళలేదు. బ్రాస్కి వెళ్ళకపోయినా మేము దాన్ని ఏమంటారు, గాజు ఐటమ్స్ని చూడడానికి అయితే వెళ్ళామండి. అవి కూడా కొంచెం ఎక్కువ కాస్ట్లీ అనిపించినాయి. బట్ అసలు వాటిని కొన్నాక ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు భయం వేసింది. ఎందుకంటే ఏమైనా పగిలిపోతే బాబు ఆటోల్లో అవి అనేసి అనిపించింది అనమాట. సో గాజు వద్దు అని ఇంకా డిసైడ్ అయిపోయాము. బ్రాస్ చూద్దామంటే ఆయన వద్దన్నారు. పోనీ ప్లాస్టిక్లో ఏమైనా చూద్దాము అంటే ప్లాస్టిక్లో కూడా మాకు రేట్లు ఎక్కువగానే అనిపించింది. అసలు ఫస్ట్ చూద్దాము, పోనీ 4-5 చూద్దాము అన్నా మా వారు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. స్టీల్ ఇద్దాం కదా, స్టీల్ ఇద్దాం కదా, ఇది ఎందుకు బాబా, సరే అమ్మ వద్దులే అదే ఇద్దాము అనేసి అన్నానండి. స్టీల్లో మాకు ఈ డబ్బా చాలా బాగా నచ్చిందండి. ఇది 116 రూపాయలు అయితే పడుతుందన్నమాట ఈ డబ్బా. సో ఇంకా మేము ఇది ఫైనల్ చేసేసుకుందామని అనుకున్నామండి. 116 రూపాయలు పడుతుంది. అయితే మనకి డబ్బాలు 150 కావాలి కదా, సో అంత స్టాక్ లేవంట. పోనీ ఎన్ని రోజులకు వస్తాయి అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదండి.
మేబీ మేము లేట్‌గా ఎళ్ళడం వల్ల వాళ్ళు ఎళ్ళిపోయే మూడ్‌లో ఉన్నారా? నాకేం అర్థం కాలేదు. వాళ్ళైతే సరిగ్గా రెస్పాండ్ కాలేదు. ఇంకా మా వారు ఈ స్టీల్ డబ్బాలు చూద్దామా అన్నారండి. ఇవి మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో, అన్నిటిలో కాస్ట్ వైస్ కంపేర్ చేసిన, డబ్బా వైస్ కంపేర్ చేసుకున్న ఇదొక్కటే బెస్ట్ అనిపించిందనమాట. 116 రూపీస్ ఎంతో పడుతుందండి. 116 కదా! పర్వాలేదు ఇది తీసుకుందామా అనేసి అనుకున్నాము. బట్ మనకి అవి 150 డబ్బాల వరకు ఉండకపోవచ్చు అనేసి అన్నారండి. తర్వాత ఇంకా చాలా చూసాము. ఇంక నేను వాళ్ళని అడిగాను. అలా కాదండి బిలో 100 రూపీస్‌లో ఏమన్నా మాకు డబ్బాలు చూపిస్తారా అని అడిగితే వాళ్ళు కొన్ని డబ్బాలైతే చూపిచ్చారనమాట. అందులోనేమో మాకు నచ్చిన మోడలు స్టాక్ లేదు అంటున్నారు. పోనీ చేపిస్తారా? మాకు ఇంకా టైం ఉంది అనంటే చెప్పలేమండి అంటున్నారనమాట. సో, ఇంకా మాకు నచ్చట్లేదు అనుకున్నవేమో చాలా స్టాక్ ఉందండి. మీకు కావాలంటే ఇప్పుడే పట్టుకెళ్ళిపోవచ్చు అంటున్నారు. సో, నేను ఇంక అన్నాను మా వారితో అలా కాదండి ఇంకొక 4, 5 షాపుల్లో ట్రై చేద్దామా? అక్కడ ట్రై చేసి అప్పుడు వద్దామా అన్నానండి. సో, ఈ విషయంలో నాకు మా వారికి ఆర్గ్యుమెంట్ అయిపోద్దనమాట. ఇప్పుడు మాకు ఇంట్లో చాలా పనుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి మేము గ్రాసరీ షాపింగ్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోకి కావాల్సిన కిరాణా కొనుక్కోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ రిలేటివ్స్ వచ్చే టైంకి కావాల్సినవి కొనాలి. వెజిటేబుల్ షాపింగ్ కూడా వాళ్ళు వచ్చే టైంకి చేయాలి. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కొనాలి. తర్వాత బ్లౌజ్ పీసెస్ అవి కొనుక్కొని ఉంచుకోవాలి. దీని తర్వాత కెమెరామెన్‌ని హైర్ చేసుకోవాలని చెప్పాను కదండీ! ఆ కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ మాట్లాడుకొని ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి రావాలి. క్యాటరింగ్ చూసుకోవాలి. మెయిన్ ఫుడ్ కోసము క్యాటరింగ్ అనమాట. సో, ఇలాగా ఇంకొక 5, 6 పనులైతే ఉన్నాయి. ఇంకా రిలేటివ్స్ వస్తున్నారండి. వచ్చిన వాళ్ళు 1 వీక్ అయితే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు అంతమంది రిలేటివ్స్ వస్తే ఇంట్లో చాలా పని ఉంటది కదా! సో, నేను అందుకని ఆ 1 వీక్‌కి 10 డేస్‌కి ఒక మెయిడ్‌ని మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఇల్లు ఇంతమందికి సరిపోదు కదండీ! హౌస్ ఒకటి రెంట్‌కి తీసుకోవాలనమాట. సో, ఇలాగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. టైం మాత్రం మాకు చాలా తక్కువ ఉంది. సో, నాకు కంగారుగా ఉంటుందండి. ఇవన్నీ నాకు చాలా కంగారుగా ఉంటుంది. మా వారు నిమ్మకి నీరెత్తనట్టు, చీమ కుట్టనట్టు ఎంత రిలాక్స్డ్‌గా ఉన్నారంటే అంత రిలాక్స్డ్‌గా ఉన్నారు. నాకు కోపం వచ్చేస్తుంది. అక్కడ ఏ పని జరగట్లేదు. ఆయనేమో చక్కగా టీవీ చూసుకుంటారు, హాయిగా పడుకుంటారు. నేనేమన్నా చెప్తే అవుతదిలే లైట్ తీసుకో, రేపు గృహప్రవేశం అనగా ముందు రోజు కూడా పూర్తి చేసుకోవచ్చు. లైట్ తీసుకో అంటారు. అసలా ఎక్కడైపోతదండి ఒక్క రోజులో మీరు ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ అయిపోతాయా? అవ్వవు కదా! సో, నేను ఈ విషయంలో నాకు మా వారికి ఆర్గ్యుమెంట్ అవుతది. ఇప్పుడు నా బాధ పడలేక రిటర్న్ గిఫ్ట్స్‌కి వెళ్దాము అంటే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్‌కి అయితే ఇప్పుడు తీసుకొనొచ్చానండి. రిటర్న్ గిఫ్ట్స్ దగ్గరంట మనము చూడంగానే ఒక డబ్బా ఒక 5, 10 నిమిషాల డబ్బా చూడాలి. దాన్ని వెంటనే సెలెక్ట్ చేసుకొని తెచ్చేసుకోవాలంట ఇంటికి. ఇప్పుడు అలా ఎలా కుదురుతది చెప్పండి? ఇప్పుడు మనం ఒక షాపింగ్‌కి వెళ్ళామంటే 4, 5 షాపులకి వెళ్ళాలి. లేకపోతే 4, 5 రకాల వస్తువులను చూడాలి. అందులో ఏది బెస్ట్ ఏంటి అన్నది మనం సెలెక్ట్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకుంటాము. అలా కాదంట. షాప్‌కి వెళ్ళామా, ఒక వస్తువు చూసామా, దాన్ని ప్యాక్ చేపిచ్చామా, తెచ్చేసుకున్నామా అంటారు. నేను అలా ఉండను. నేనైతే 4, 5 రకాలు చూస్తానా, లేకపోతే ఇంకొక 4 షాపులకి తిరిగి ఎవరు బెస్ట్ అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాను. సో, ఈ విషయంలో ఆయనకి కోపం వచ్చేసింది ఆ రోజు. ఆయన కోప్పడ్డందుకు నాకు కోపం వచ్చేసింది. చాలా సీరియస్ అయిపోయాను ఆ రోజు. నెక్స్ట్ డే కూడా అదే కోపముతో నిద్రపోయానేమో. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అదే కోపంతో నా డే అయితే కంటిన్యూ అయ్యింది. అందుకనేసి ఈరోజు వ్లాగ్ స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదండీ! నాకు మార్నింగ్ లేవడంతోటే చాలా కోపంగా, చిరాకుగా ఉంది అనేసి. అదంతా ముందు రోజు ఈ షాపింగ్‌కి వెళ్ళామనమాట. అలాగా ఎఫెక్ట్ అయిపోయింది. సో, ఇక్కడైతే మేము హ్మ్. అదే గ్లాస్ ఐటెమ్స్ చూడడానికి వచ్చామండి. అక్కడ చాలా ఫోటోస్ అయితే ఉన్నాయి. మా పూజా గదిలోకి ఒక మంచి ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాము. సో, ఏది తీసుకుంటే బావుంటదనేది మీరు చెప్పండి. మేము ఇంటీరియర్‌కి అయితే గృహప్రవేశం అయ్యాక ఇస్తున్నాము. సో, ఇంకిప్పుడైతే ఏం చూడలేదు. ఏం తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ దగ్గరకి అయితే తీసుకొనొచ్చానండి. మా వారికి కోపం వచ్చేస్తుంది. ఎంతసేపు తిప్పుతావు? ఏదో ఒకటి సెలెక్ట్ చేయకుండా అనేసి గొనిగేసుకుంటున్నారనమాట. నేను ఇలాగే తిప్పుతాను. నేను 5, 6 చూసుకున్నాకనే తీసుకుంటానని నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. సో, చివరికి ఏమీ తీసుకోలేదండి. ఎందుకంటే టైం అప్పటికే 9:00 అయిపోయింది. పిల్లలేమో ఫోన్లు చేసేస్తున్నారు. ఇంకెప్పుడొస్తావు? ఇంకెప్పుడొస్తావని. సో, ఇంటికైతే వచ్చేసాను.
ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా చాకర్ని అయితే తెచ్చుకున్నాను. ఎందుకు అంటే మొన్న డబ్బులు సడన్గా అవసరమైతే గోల్డ్ ఉంటే అది పెట్టామండి. ఆ గోల్డ్ మీద మాకు మొత్తం గోల్డ్కి 3,00,000 వచ్చింది. మళ్ళీ 2,00,000 తక్కువ వస్తే రిజిస్ట్రేషన్కి చిన్నమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇచ్చుకున్నాను. చిన్నమ్మ వాళ్ళకి అది తీర్చేసాను, కానీ ఆ టైంలో గోల్డ్ ఉండాల్సింది కదా, పెట్టుకుందాం కదా అని అనిపించింది. ఇదేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది. సో ఇంకా అందుకనేసే నేను అక్కడ నుంచి నా గోల్డ్ అయితే తెచ్చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి తీసుకుని నేను బ్యాంక్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాది గృహప్రవేశం అయిన తర్వాత ఇంటీరియర్కి ఇస్తున్నాము. సో మళ్ళీ నేను అప్పుడు నరసాపురం పరిగెట్టుకుంటూ వెళ్ళలేను ఈ గోల్డ్ కోసము. సో అందుకనేసి ఇప్పుడు అది తెచ్చేసుకున్నాను. ఇప్పుడు అది బ్యాంక్లో పెట్టుకున్నామంటే నాకు అమౌంట్ వస్తుంది కదండి. సో అది నాకు గృహప్రవేశానికి తక్కువైనా ఇంటీరియర్కి తక్కువైనా చాలా హెల్ప్ అవుతుంది. అందుకనేసి అయితే నేను అది తెచ్చేసుకుని బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళామండి. బ్యాంక్లో పని పూర్తి చేసుకుని వస్తూనే నేను ఇదేంటి కెమెరామ్యాన్ని హైర్ చేసుకోవాలని చెప్పాను కదండి గృహప్రవేశానికి. సో ఇక్కడికైతే వచ్చాననమాట. సో ఇక్కడ నేను ఈయనతో అన్ని డీటెయిల్స్ని మాట్లాడుకుంటున్నానండి. ఈయన మొత్తం మాకు కెమెరాకి అంటే కెమెరా ఫొటోస్ వీడియోస్కి మాట్లాడుకుంటున్నానండి. సో ఆయనకి నేను చెప్తున్నాను అనమాట, నా రిక్వైర్మెంట్ ఏంటి అన్నది నేను చెప్తున్నాను ఆయనకి. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి వీళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసేవాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చేవాళ్ళండి. ఇప్పుడు నేను హైర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఒక చోటనే కూర్చుండిపోయి ఒకటే ఫుటేజ్ని ఎక్కువగా కవర్ చేస్తారు కదా. నేను చెప్తున్నాను, మీరు ఒకటే ఫుటేజ్ కవర్ చేయకూడదు, పూజని కొంచెం కవర్ చేస్తే మిగతాది రిలేటివ్స్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము, వాళ్ళు భోజనాలు చేయడము, వీటన్నిటిని మీరు కవర్ చేయాలండి. ఒకే చోట కూర్చోవడం కుదరదు అని చెప్పాను. సో వ్లాగింగ్ ఎలా చేయాలి అన్నది నేను వీడియోస్ అవి చూపిస్తున్నాను అనమాట. నాకు మీరు ఎలా చేయాలండి అనేసి చెప్పాను. సరేనండి చేస్తానన్నారు. సో ఇప్పుడు నేను ఫొటోస్కి వీడియోస్కి మాట్లాడుకుంటున్నాను కదండి, 25,000 రూపీస్ అయితే దీనికి అవుతుందండి. సో ఇప్పుడు ఆయన 50% అడ్వాన్స్ ఇవ్వమన్నారు. నేను 50% అయితే ఇవ్వలేనండి. ఎందుకంటే ఇంట్లో ఒకరికి బాగోలేదు, సడన్గా ఆయనకి ఏమన్నా అవుతే మళ్ళీ నాకు మనీ లాక్ అయిపోద్ది కదా, నేను అంత ఇవ్వలేను, 10% ఇస్తాను అనేసి 10% పేమెంట్ అయితే చేసేసాను అనమాట. తర్వాత ఇప్పుడు 25,000కి మాట్లాడుకున్నాను కదా, వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు అంటే ఫోటో ఆల్బమ్ ఇస్తున్నారండి. 30 షీట్స్ వస్తే వస్తాయి, అంటే వచ్చిన రిలేటివ్స్ అందరినీ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. తర్వాత నేను ఆ రోజు తీసుకున్న ఫుటేజ్ మొత్తాన్ని సాంగ్స్ పెట్టి ఎడిట్ చేసి ఇస్తామన్నారు. అలాగే ఆయన తీసిన మొత్తం ఫొటోస్ వీడియోస్ని సాఫ్ట్ కాపీస్ పెన్ డ్రైవ్లో ఎక్కించి ఇవ్వాలి. ఇది మాట్లాడుకున్నాం అనమాట. తర్వాత మా ఇంటీరియర్ వర్క్ అయిన తర్వాత మంచిగా మా ఇల్లుని ఫోటోషూట్ చేయాలి అని చెప్పాను. వీడియో షూటింగ్ అది కూడా చేస్తానన్నారు. సో ఈ మొత్తానికి 25,000 రూపీస్ అయితే అవుతుందండి. సో రిటర్న్ గిఫ్ట్స్కి వేరే షాప్కి అయితే వెళ్ళాము. అది నేను వీడియో అయితే ఇప్పుడు తీయలేదండి. అది ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేసి ఆ 150 గిఫ్ట్లు తీసుకుని వచ్చిన తర్వాత మీకు నేను అది చూపిస్తానులేండి. ఇంకా కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఇంటికి వచ్చేసరికి టైం 2 o'clock అయిపోయింది. త్వరగా నేను వంట ముందే చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. మా వారిని వస్తూ పప్పు అయితే కొనిపించేసాను దారిలోనే. ఆయన పప్పు కొన్నారు. ఇంక ఇంటికి వచ్చాక అన్నం అయితే తిన్నాను. అసలు ఎంత నీరసం వచ్చేసిందో, 2 o'clock అయిపోయింది. మార్నింగ్ 8 o'clockకి తిన్న ఇడ్లీ అనమాట. ఇంకా అన్నం తినేసాక కాసేపు అయితే పిల్లలిద్దరికి బాగా పేలెక్కేసినాయండి. ఆటలు ఆడుకుంటూ ఉన్నారు కదా పిల్లలంతా కలిసి. సో షానుకి మనుకి శుభ్రంగా ఒక 1 hour పాటు తలంతా క్లీన్ చేసేసాను. రేపు ఎలాగో తలస్నానం చేయించాలి వాళ్ళకి. కాసేపు అయితే వాళ్ళతో టైం స్పెండ్ చేశాక ఇంకా ఇల్లు సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇవన్నీ వీడియోలు తీసుకుంటే పని లేట్ అయిపోతుంది అనేసి వీడియోలు అయితే తీసుకోలేదు. ఫస్ట్ అయితే బట్టలు మడతలు పెట్టేశాను. తర్వాత బెడ్రూమ్లో కొంచెము సర్దల్సినవి ఉంటే వాటన్నిటిని అయితే సర్దుకున్నాను అనమాట. సో ఇలా ఈరోజు మార్నింగ్ అయితే చాలా చాలా వరస్ట్గా స్టార్ట్ అయ్యిందండి. బట్ నా సతాయింపు పడలేక మా వారైతే 2 పనులకి ముందుకైతే వచ్చారనమాట. ఒకటి వచ్చేసి కెమెరామ్యాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ బ్యాంక్ పని కూడా మొన్నటి నుంచి చెప్తున్నానండి, ఆ గోల్డ్ పెట్టాలి, వెళ్దాము పద అంటే అసలు బతికిస్తున్నారనమాట. సో ఇంకా ఎలా అయితే ఆ గోల్డ్ పని పూర్తి చేసుకున్నాము, కెమెరామ్యాన్ని హైర్ చేసేసుకున్నాను. 10% దాని ఏమంటారు అడ్వాన్స్ పేమెంట్ అయితే చేసేసాను. వచ్చే దారిలో క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుకున్నాము. తర్వాత ఏమో రిటర్న్ గిఫ్ట్స్ అంతే. క్యాటరింగ్ ఫైనల్ చేయలేదండి, ఎందుకంటే చాలా కాస్ట్ చెప్తున్నారు. టిఫిన్కి భోజనానికి కలిపి
ప్లేటు 450 రూపీస్ అలా అయిపోతుందనమాట. సో, చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. ఇంకొక నలుగురు, ఐదుగురు క్యాటరింగ్ వాళ్ళని చూసుకుని అప్పుడైతే మేము హైర్ చేసుకుందాంలే అనేసి వచ్చేసామండి. ఈ క్యాటరింగ్ విషయంలో నాకు మా వారికి చాలా గొడవ అయిపోయింది ఈరోజు. నేనేమో పూజ అంటే సత్యనారాయణ వ్రతము, తర్వాత గణేష హోమము ఇవన్నీ ఉన్నాయండి పూజలు. సో, మనకి హడావిడి అయిపోతది అనేసి నేను చెప్తాను. హడావిడి అయిపోద్ది క్యాటరింగ్ ఇచ్చేద్దామని నేను చెప్తాను. మా ఆయన ఏమంటారు, క్యాటరింగ్‌కి ఒక్క రోజుకే మనకి ఒక్క పూటకి మనకి 80,000 అయిపోతుంది కదా! క్యాటరింగ్ వద్దు. మనం ఏం చేద్దాము అంటే ఒక మనిషిని పెట్టేసుకొని వంట చేపిచ్చేద్దాము అని అంటారండి. ఇప్పుడు వంట చేపిచ్చాలి అంటే వంట వాళ్ళ దగ్గర ఒకళ్ళు ఉండి వాళ్ళకి అన్నీ అందిస్తూ ఒక పక్కన అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి కదండీ. ఏది తక్కువైనా మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి తెచ్చేలాగా ఉండాలి. మనం ఏమన్నా ఊర్లో ఉన్నామా, హైదరాబాద్‌లో ఉన్నాము. వచ్చిన రిలేటివ్స్ అక్కడ కూర్చొని అవి చూసుకో అంటే చూస్తారా? చూడరు. ఏమన్నా తక్కువైతే పరిగెట్టుకుంటూ వెళ్ళి తేవడానికి వాళ్ళకి తెలీదు. మరి ఎందుకు క్యాటరింగ్ ఇద్దాము అంటే, నువ్వన్నదే జరగాలంటావు. నేను చెప్పింది ఏది వినవని అంటారు. సో, సరే నీకు నచ్చింది చేసుకో అది ఇది అని నేను గట్టిగా అరిసానండి. గొంతుకు పోయింది. ఈరోజు మా ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్స్ అయిపోయినాయి అనమాట. సో, చివరాఖరికి క్యాటరింగ్‌కి వెళ్ళి మాట్లాడొచ్చాము. రేట్ ఎక్కువ ఉంది. నేను ఇంకా అన్నాను, 5, 6 క్యాటరింగ్స్ తిరుగుదాము. 5, 6లో ఎవరో ఒకరిని ఫైనల్ చేద్దాము అని చెప్పాననమాట. లేదు నేను ఇలాగే పెట్టుకుంటా అంటావా? నీ ఇష్టం, ఇంక నేనైతే ఏం మాట్లాడను. నాకు కెమెరామెన్ నా పని అయిపోయింది కదా! నాకు ఇంక చాలు, మిగతాయి ఎలా పడతారో మీరు పడండి అనేసి చెప్పాననమాట. అలాగా ఈరోజు సిల్లీ ఫైటింగ్ అనాలో లేకపోతే నేను పిచ్చిదాన్ని అనాలో తెలీదు గానీ అరిచాను, తిట్టాను, ఏడ్చాను. చాలా రకాలు చేశాక అప్పుడు రిలాక్స్ అయ్యానండి 3:00 తర్వాత. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్‌గా ఉంది. ఎందుకంటే ఒకటి కెమెరామెన్ పని అయిపోయింది. నెక్స్ట్ క్యాటరింగ్‌కి ఇద్దరు ముగ్గురిని కాంటాక్ట్ అయ్యాము. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేసేసాము. రేపు వెళ్ళి వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేస్తే 150 బాక్సెస్‌ని రెడీ చేసి పూలదాసు, సతీష్, భవాని గృహప్రవేశ ఆహ్వానము అనేసి రాస్తారు కదండీ. సో, అవైతే రాసి ఇస్తాము అనేసి అన్నారు. సో, కొంచెం హ్యాపీగా, చాలా ఆందోళనగా, భయంగా ఇలా రోజులైతే జరుగుతున్నాయండి. చూపిస్తాను అన్ని కమింగ్ వ్లాగ్స్‌లో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.